హే గాయ్స్, ఈరోజు నేను అందరికీ ఎంతో ఫేవరెట్ అయిన కద్దుకి కీర్ చేస్తున్నాను. ఇది ఒక డిఫరెంట్ వేలో అండ్ ఈజీ ప్రాసెస్లో నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఇలా ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులోకి నేను 3 టేబుల్ స్పూన్స్ గీ వేసాను. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న నట్స్ని వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే క్యాష్యూ అండ్ ఆల్మండ్స్ తీసుకున్నాను. మీరు మీ ఫేవరెట్ నట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అవ్వగానే వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మీన్ వైల్ ఎవరైతే వ్యూవర్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ అలాగే బెల్ బటన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇలా మనం నట్స్ ఫ్రై చేసుకున్న గీలోకి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్ పైన జాగ్రత్తగా మాడిపోకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకోండి. సో ఇప్పుడు నేను వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేస్తున్నాను. ఇక్కడ మన మెయిన్ ఇంగ్రీడియంట్ సొరకాయని నేను ఆల్రెడీ ఇలా గ్రేట్ చేసేసాను. గ్రేట్ చేసి అండ్ వాటర్ తీసేసి స్క్వీజ్ చేశాను. వాటర్ని ఇలా ప్యాన్లోకి వేసేస్తున్నాను. సో ఇప్పుడు మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. గీలో సొరకాయ తురుము బాగా ఫ్రై అవ్వాలి. ఆ పచ్చివాసన అనేది పోయేంత వరకు ఇలాగే మనం ఫ్రై చేసుకోవాలి. సో జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్ పైన ఇలా ఫ్రై చేసుకోండి. సొరకాయ తురుము ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను షుగర్ యాడ్ చేసేస్తున్నాను. 1 కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి షుగర్ వేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ అనేది మనకి ఇక్కడ కరిగిపోవాలి, క్యారమలైజ్ అయిపోవాలి షుగర్ మొత్తం. సో ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇక్కడ ఆల్మోస్ట్ షుగర్ మెల్ట్ అయిపోయింది, క్యారమలైజ్డ్ అవ్వాలి షుగర్. ఇలా అయిన తర్వాత నేను ఎందుకు ఇక్కడ యాడ్ చేశానంటే బాగా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో ఇలా మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం మిల్క్ యాడ్ చేసేయాలి. ఇక్కడ నేను 1 లీటర్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. అండ్ హియర్ ఐమ్ యాడింగ్ 2 టేబుల్ స్పూన్స్ సాబుదానా. ఇలా 2 టేబుల్ స్పూన్స్ సాబుదానాని వాటర్లో సోక్ చేసి పెట్టేశాను 1 అవర్. తర్వాత ఇందులోకి యాడ్ చేసేసాను. ఇలా బాగా మిక్స్ చేసుకోండి. సాబుదానా మిక్స్ చేస్తే మనకి ఈ సొరకాయ పాయసం కొద్దిగా థిక్గా అవుతుంది. కద్దుకి కీర్ టెక్స్చర్ అనేది సాబుదానా యాడ్ చేయడంతో చాలా బాగుంటుంది. సో ఇలా అయింది. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టుకొని 5 to 10 minutes లో ఫ్లేమ్ పైన ఉడికించుకోవాలి. సో ఇలా 5 to 10 minutes లో ఫ్లేమ్ పైన ఉడికిన తర్వాత మనం లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. మనం యాడ్ చేసిన సాబుదానా ఏదైతే ఉందో అది ట్రాన్స్పరెంట్గా మారిపోతుంది. అలా ట్రాన్స్పరెంట్ కలర్ చేంజ్ అవ్వగానే ఇక్కడ నేను కోవా యాడ్ చేస్తున్నాను. కోవాని మిల్క్లో డైల్యూట్ చేసి యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే లమ్స్ ఉండకుండా ఉండడానికి. సో ఇలా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. కోవా యాడ్ చేసిన తర్వాత 5 minutes సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. సో ఆల్మోస్ట్ ఇక్కడ మనకి సొరకాయ పాయసం కద్దుకి కీర్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఇవి యాడ్ చేసేసుకుందాం. అండ్ అలాగే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోండి. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. చాలా క్విక్ అండ్ ఈజీ ప్రాసెస్లో కద్దుకి కీర్ ఎలా చేయాలో చూపించాను ఈ వీడియోలో. దిస్ ఈస్ మై వే ఆఫ్ మేకింగ్ కద్దుకి కీర్.
సో ఇది మీకు చాలా నచ్చింది అనుకుంటున్నాను. అంతే, కద్దుకి ఖీర్ రెడీ అయిపోయింది. ఇలాంటి రెసిపీస్ మరిన్ని కావాలనుకుంటే మన ఛానల్ని అయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇలా ఒక 2 minutes స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. ఇది రిఫ్రిజిరేటర్లో పెట్టుకొని తర్వాత సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్, టేక్ కేర్.